అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టగార్తీక్. మీకు మీ కుటుంబ సభ్యులకు నా తరపున మా టీం తరపున దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి మీ కుటుంబాల్లో వెలుగులు తీసుకురావాలని మనసారా కోరుకుంటున్నాను. ఇక కంటెంట్లోకి వెళ్ళినప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా లక్షలాది మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు, ఆందోళన నిర్వహించారు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. సహజంగా అమెరికాలో నిరసనలు పెద్దగా జరగవు, అడపాదడపా తప్ప పెద్ద ఎత్తున లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేయరు. అందులోనూ అమెరికాలో కమ్యూనిస్టు జెండాలు సహజంగా కనపడవు. కానీ ఈ మధ్య కాలంలో అమెరికా కమ్యూనిస్ట్ పార్టీ పేరుతో ఎర్ర జెండాలు పట్టుకొని కూడా అక్కడ ప్రజలు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. అక్కడ అమెరికా పాలకుల విధానాలకు వ్యతిరేకంగా, ప్రత్యేకించి డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. కారణం ఏంటి అనేది చూస్తే, నిజానికి అమెరికా అనేది మనకంటే కూడా ఎక్కువ డెమోక్రటిక్ కంట్రీ, కొద్ది స్వేచ్ఛ కూడా ఎక్కువే. అక్కడ ప్రజలు తిరుగుబాట్ల వైపు, ఆందోళన వైపు సహజంగా మొగ్గు చూపరు. కానీ ట్రంప్ మీద తిరుగుబాటుకి కారణాలు ఏంటి అంటే, అక్కడ ఇచ్చి నినాదాన్ని క్లియర్గా గమనించండి. నో కింగ్, మాకు కింగ్ వద్దు, రాచరిక వ్యవస్థ మాకు వద్దు, మాకు డెమోక్రటిక్ వ్యవస్థ కావాలి. అంటే దీంట్లోనే చాలా అంతర్లీనమైనటువంటి విషయం ఏంటంటే, ట్రంప్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నాడు, రాజులాగా వ్యవహరిస్తున్నాడు, తానే అన్నీ అన్నట్టు చేస్తున్నాడు, ఒక నియంత పాలకుడిగా ట్రంప్ ఉన్నాడు. సహజంగా ఏ అమెరికా ప్రెసిడెంట్ అయినా సరే కొన్ని పర్టికులర్ నిర్ణయాల విషయంలో, అమెరికా సమాజాన్ని ప్రభావితం చేసే నిర్ణయాల విషయంలో అమెరికా కాంగ్రెస్తో కలిసి వాళ్ళతో చర్చించే నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ట్రంప్ అలా లేడు, ప్రతి నిర్ణయం కూడా వివాదాస్పదంగా ఉంటుంది. అందులోనూ ప్రపంచంలో అమెరికాని ఏకాకిం చేసేస్తున్నాడు, ప్రపంచంతో ఉన్న సంబంధాలను దెబ్బతీసేస్తున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా అమెరికా ప్రజలు సఫర్ అవుతుంది ఎక్కడ అంటే, వైద్యం చాలా కాస్ట్లీ అయిపోయింది. వైద్య రంగంలో సబ్సిడీలు కావాలని అక్కడ ప్రజలు కోరుకుంటున్నా, అమెరికా కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నా దాన్ని ట్రంప్ పట్టించుకోవట్లేదు. పెద్ద ఎత్తున ఉద్యోగాలు కూడా పోతున్నాయి అమెరికాలో. సహజంగా ట్రంప్ ప్రెసిడెంట్ కావడానికి ఉన్న కారణం ఏంటండి, మన ఉద్యోగాన్ని బయట వాళ్ళు ఎత్తకపోతున్నారు, నేను వస్తే అమెరికా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను, అమెరికా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెంచుతానని చెప్పారు. కానీ ట్రంప్ వచ్చినటువంటి ఈ పాలనా కాలంలో అమెరికాలో చాలా పెద్ద ఎత్తున ఉద్యోగాల కోత జరుగుతూ ఉంది. దానికి కారణాలు ఏమైనా ఉండొచ్చు, కానీ ఉద్యోగాల కోత జరుగుతుంది. దాని మీద ఇంతవరకు ట్రంప్ రివ్యూ చేయలేదు, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోతున్నారు అనేది. పైగా ప్రపంచ దేశాల మీద మోపిన సుంకాల ఫలితంగా అమెరికాలో విపరీతమైన ధరల పెరుగుదల, కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగింది. ఉద్యోగాలు ఒకవైపు పోతుంటే ఇంకోవైపు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతూ ఉంది. అందులోనూ వైద్యం చాలా కాస్ట్లీగా మారిపోయింది. వైద్య రంగంలో సబ్సిడీలు ఇవ్వమంటే ట్రంప్ దాని మీద స్పందించడం లేదు. పైగా ఎవరి మాట వినే రకంగా లేడు, వివాదాస్పద నిర్ణయాలు, ప్రపంచంలో అమెరికాని ఏకాకిం చేసేస్తున్నాడు. చాలామంది అమెరికన్ ప్రెసిడెంట్స్ చాలా దేశాలతో చాలా కాలంగా కష్టపడి నెలకొల్పినటువంటి సంబంధాన్ని ట్రంప్ తన విధానాల ఫలితంగా దెబ్బతీసేస్తున్నాడు. ఇది సగటు అమెరికన్ చేస్తున్నటువంటి స్లోగన్. అందుకనే నో కింగ్ అనేటువంటి స్లోగన్ పెద్ద ఎత్తున అమెరికాలో వినపడుతుంది. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నాయి. ఇది ఏ నినాదం అయితే ట్రంప్ను అమెరికా ప్రెసిడెంట్ చేసిందో, ఏ విషయాలైతే చెప్పి అమెరికా ప్రెసిడెంట్గా ట్రంప్ రెండోసారి బాధ్యతలు తీసుకున్నాడో, అదే విషయాలు ఇవాళ ట్రంప్కి రివర్స్ అయ్యాయి. నిజానికి ఒక పాలకుడికి వ్యతిరేకంగా ఇంత పెద్ద ఎత్తున రోడ్ల మీదకి రావటం అమెరికాలో మోస్ట్లీ తొలిసారి. గతంలో 1-2 సందర్భాలు ఉన్నప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రజానికో రోడ్ల మీదకి రాలే. అమెరికా ప్రెసిడెంట్కి వ్యతిరేకంగా పర్టికులర్గా నినాదాలు చేయలే. గతంలో కూడా అమెరికా ప్రెసిడెంట్గా మొదటిసారి ట్రంప్ ఉన్నప్పుడు కూడా కొన్ని ఆందోళన కార్యక్రమాలు జరిగినాయి. కానీ అంతకంటే ఎక్కువ ఆందోళనకారులు రోడ్ల మీదకి రావడం నిన్ననే జరిగింది. అదే దాని మీద ట్రంప్ వ్యంగ్యాస్త్రాలు విరిచారు, వాళ్ళని వెక్కిరిస్తూ ఏ వీడియోలు పెట్టారు. ఇలా ట్రంప్ వాళ్ళని వెటకారం చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ వెటకారం చేసినా, వ్యంగ్యాస్త్రం చేసినా వాళ్ళు ఎన్నుకోబట్టే ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. నిజానికి బయట దేశాల్లోనేమో ఆ దేశానికి సపోర్టుగా బయట దేశ వాళ్ళు వెళ్ళిపోవాలని ఉద్యమాలు నడుస్తూ ఉంటే, అమెరికాలో మాత్రం బయట దేశాల మీద ట్రంప్ వ్యవహరిస్తున్న వైఖరికి వ్యతిరేకంగా నిరసన జరుగుతూ ఉన్నాయి. పైగా
అమెరికా యూనివర్సిటీలో ఏదైనా లోపాలు వస్తే అమెరికా యూనివర్సిటీ మీద విరుచుకుపడతాడు. అక్కడ కోర్టులు ఏమైనా ట్రంప్కు వ్యతిరేకంగా తీర్పునిస్తే కోర్టుల మీద విరుచుకుపడతాడు. అంటే ఏ వ్యవస్థలంటే ట్రంప్కి గౌరవం లేదు. అమెరికా వ్యవస్థలంటే ప్రపంచం మొత్తం గౌరవిస్తుంది, కానీ అమెరికా అధ్యక్షుడికే అమెరికా వ్యవస్థల పట్ల గౌరవం లేదు. ఇది సగటు అమెరికన్ జీర్ణించుకోలేకపోతున్నాడు. అంటే ట్రంప్కి ఏజురీత్యా వచ్చిన చాదస్తమా, లేదు ఇంకేమన్నా నియంత టైప్ లక్షణాలు ఏమన్నా, అంటే ఇంకా నేను మళ్ళీ ఎట్టాకు కాను అమెరికా ప్రెసిడెంటు, నాకున్న దురదంతా తీర్చుకొని పోదాం అనుకుంటున్నాడా? అతని మైండ్ సెట్లోనే ఏమైనా ప్రాబ్లం ఉందో తెలియదు, కానీ అమెరికన్స్ మాత్రం పెద్ద ఎత్తున ట్రంప్ను వ్యతిరేకిస్తూ ఉన్నారు. అంటే అతను మాస్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నటువంటి వ్యక్తి. నిజానికి రెండోసారి అమెరికన్ ప్రెసిడెంట్ కావడం చిన్న విషయం కాదు. అది ట్రంప్కి మాత్రమే సాధ్యమైంది. కానీ అనతి కాలంలోనే చాలా పెద్ద వ్యతిరేకతను కూడబెట్టుకున్నాడు. అతను వ్యవహరిస్తున్న తీరు, అతను చేస్తున్నటువంటి మాటలు, సోషల్ మీడియాలో అతను లేపుతున్న కాంట్రవర్సీ. ఒక అమెరికన్ ప్రెసిడెంట్ సోషల్ మీడియాలో కాంట్రవర్సీకి గురవుతాడండి. అక్కడ స్థాయి ఏంది? అమెరికా ప్రెసిడెంట్ స్థాయి ఏంది? ఇక్కడే సగటు అమెరికన్ ఫీల్ అవుతున్నాడు. నిజానికి అమెరికా ప్రెసిడెంట్ అంటే ప్రపంచం మొత్తం గౌరవిస్తూ ఉంటుంది. ఆ చేరుకున్న గౌరవాన్ని ట్రంప్ క్రమక్రమంగా తగ్గిస్తున్నాడు అనేటువంటిది. అందులోనూ అతనికి వర్ణ వివక్ష ఉంది. ఇవన్నీ ఒకదానికొకటి తోడై మొత్తంగా ట్రంప్ మీద ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. నిన్న పెద్ద ఎత్తున ఆందోళనకారులు రోడ్ల మీదకి వచ్చి అతనికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆ నిరసనను అర్థం చేసుకునేటువంటి పరిస్థితిలో ట్రంప్ లేడు అని చెప్పేసి నిన్న సోషల్ మీడియాలో ఏ వీడియోల ద్వారా ఆందోళన చేస్తున్న వాళ్ళని వెక్కిరించేటువంటి పద్ధతి ద్వారా మనకు అర్థమయ్యేటువంటి విషయం. మరి ఎక్కడి వరకు దారితీసిద్దో. మోస్ట్లీ నెక్స్ట్ టైం మళ్ళీ అమెరికా ప్రెసిడెంట్గా ట్రంప్ కాడు కాబట్టి తనకు ఉన్నటువంటి ఈ పదవీ టయాన్ని గట్టిగా ఎంజాయ్ చేసి ఇలానే వ్యవహరించి వెళ్ళిపోదామని గట్టిగా డిసైడ్ అయినట్టున్నాడు. అది వయసు వల్ల వచ్చిన చాదస్తం కావచ్చు, ఇంకో రకరకాల కారణాలు కావచ్చు. మొత్తంగా ట్రంప్ మాత్రం ఈ ఆందోళన తగ్గడు అన్నట్టే వ్యవహరిస్తున్నాడు. నేను తగ్గేదే లేదన్నట్టు వ్యవహరిస్తున్నాడు. చూద్దాం ఏం జరగబోతుంది అనేటువంటి.